హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఈవినింగ్. నేను మీ సంధ్యారాజ్. ఈరోజు ఇలా బయటకు వచ్చినామండి. పిస్తా హౌస్లో మా భార్య మా పిల్లలు కేక్ తింటున్నారు. కేక్ కావాలంటే పిస్తా హౌస్ అండి, బాగుంది. మంచిగా అన్ని రకాల కేక్స్ ఉంటాయి. చాలా రకాల కేక్స్ ఉంటాయండి. స్వీట్స్ కూడా ఉంటాయండి. స్వీట్స్, కేక్స్, బిర్యానీ అన్నీ ఉంటాయండి. ఓకే అండి, బాయ్. రాజు మొత్తం కంప్లీట్ చేసి మీకు హాయ్ చెప్తున్నాడు చూడండి. అక్కడ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినాము. బయట వచ్చిందేమో తీసుకోవాలి. పిస్తా హౌస్లో తీసుకునేది. పిస్తా హౌస్లో సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. తినరా? ఎక్కువైందారా? డాడీ తింటలేదు. వాడు తినడానికి తిని వద్దా? నీకు ఎక్కువైందా? రాజు తినేదే తీస్తున్న వీడియో. పాపం తను ఇబ్బంది పడుతున్నాడు చూడండి. తను చాలా పాష్గా, నైస్గా, కేక్లు ఇష్టం ఉండదు నిజంగా. మా కొరకు తింటాడంతే. కారం పొడి పెట్టినా ఇంట్లో తృప్తిగా తింటాడు. బయట హోటల్ ఫుడ్ అస్సలు ఇష్టపడాడు. కేకులు, పిజ్జా, బర్గర్లు అవి అస్సలు ఇష్టపడాడు. మా ముగ్గురికి ఉన్న అలవాట్లు మా హస్బెండ్కి లేవు. మా బాబుడికే తినలేండి, పెద్దగా జంక్ ఫుడ్ ఇష్టపడాడు. మా పాప నేనే తినేది ఎక్కువ. మళ్ళీ ఇంకో కేక్ దగ్గరికి వెళ్ళాడు బుడ్డది. వెళ్తున్నాం, బాయ్. అందరికీ నమస్కారం. నేను మీ సంధ్యారాజ్. ఇందాకనే బేగం బజార్ షాపింగ్కి వచ్చినామండి. మా అక్క కొడుకుది పెళ్ళి ఉంది ఈరోజు. రంజాన్ కదండి, షాపులన్నీ క్లోజ్ ఉన్నాయి. సారీ అండి, చెప్పలేదు. అందరికీ ఈద్ ముబారక్. బయట నుంచి పార్సల్ తెచ్చుకున్నాం, తింటున్నారు మా పిల్లలు. జర్నీ చేసినాం బైరాపురం నుంచి హైదరాబాద్కి. అలా కొంచెం జర్నీ చేసి అలసిపోయినాం. నా తరఫున కానీ రంజాన్ శుభాకాంక్షలు. వావ్, మా పాప చాలా బాగా చెప్పిందండి. మా కుటుంబం అందరి తరపున హ్యాపీ రంజాన్, హ్యాపీ ఈద్ ముబారక్ అండి. ఈద్ ముబారక్ అంటారా నాన్న? ఈద్ ముబారక్ అండి. తిందాం, భోంచేద్దాం రండి అందరం. ఒకటేనా
ఈరోజు రేపు చార్మినార్ దగ్గర షాపులన్నీ బంద్ ఉంటాయండి. ఓకే అండి, సబ్స్క్రైబర్స్ వెనక్కిపోతున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ బ్యాక్ నొక్కకండి, అన్సబ్స్క్రైబ్ కొట్టకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మమ్మీ ఎల్లుందంటారు షాప్ ఓపెన్ అవుతుంది. ఎల్లుండి షాపులు ఓపెన్ అవుతాయి. ఓకే బాయ్ అందరికీ, గుడ్ నైట్.